స్వప్నాస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సమ్మర్ హాలిడేస్ అయితే అయిపోయాయి కదా, ఇప్పుడు స్కూల్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. అయితే కొంచెం మేము స్కూల్ స్టార్ట్ అయినాయి కాబట్టి కొంచెం షాపింగ్ అయితే చేసాము. మా చిన్న అబ్బాయి కోసం, పెద్ద అబ్బాయికి అన్ని లాస్ట్ ఇయర్ ఉన్నాయి. చిన్నవాడికి కొన్ని కొత్తవి కొన్నాము, ఎందుకంటే వాడు స్కూల్కి వెళ్ళనని మారం చేస్తాడు. వాడికి కొత్తవి ఉంటే వాడు హ్యాపీగా వెళ్ళిపోతాడు. అందుకని మేము డీమార్ట్లో కొంచెం షాపింగ్. ఫస్ట్ అయితే ఇది మావాడే సెలెక్ట్ చేసుకున్నాడు. స్పేస్ అంట ఇది. ఈ స్పేస్లో స్కూల్కి వెళ్తాడంట వాడు. కొంచెం క్వాలిటీ పర్లేదు, బాగానే ఉంది. ఇది ఎల్కేజీకి సరిపోతుంది కాబట్టి ఈ బ్యాగ్ వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. మాకు కూడా బాగానే నచ్చింది. నెక్స్ట్ ఈ బాక్సెస్ తీసుకున్నాము. యాక్చువల్గా అయితే ఇవి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళకి స్కూల్లోనే పెన్సిల్స్, ఎరేజర్స్ అన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. కాకపోతే వీళ్ళు కావాలి అంటే నార్మల్వి తీసుకున్నాను. ఇప్పుడే స్టాండర్డ్వి వాళ్ళకి అవసరం కూడా లేదు. ఇది వాళ్ళ సంతోషం కోసం ఇవి రెండు అయితే తీసుకున్నాం. రూపీస్ పడుతుంది. దీని ప్రైస్ 49 రూపీస్, పర్లేదు. నెక్స్ట్ ఈ స్టాండ్ ఇది 50 రూపీస్ ఏమో పడింది. ఇది ఎందుకంటే వీళ్ళ స్కెచెస్ కానీ పెన్సిల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ పడేస్తారు. అందుకోసం వాళ్ళకే స్పెషల్గా ఇది తీసుకున్నా. ఇది కొంచెం బాగానే ఉంది, చూద్దాం ఎన్ని రోజులు వాళ్ళు యూజ్ చేస్తారు. నెక్స్ట్ బాక్సెస్ తీసుకున్నా, స్టీల్ బాక్సెస్. అయితే అక్కడ మనకి డీమార్ట్లో ప్లాస్టిక్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయి. పిల్లలకి కలర్స్ అంటే చాలా ఇష్టం కాబట్టి వాళ్ళకి బాగా నచ్చుతాయి. కాకపోతే మనం ప్లాస్టిక్ వాడడం మంచిది కాదు, హెల్త్కి కూడా మంచిది కాదు. అందుకని సేమ్ బాక్సెస్, ఎందుకంటే ఇద్దరు గుద్దుకుంటారు, మామూలుగా కాదు. మా పెద్దోడికి ఏదంటే చిన్నోడికి అదే ఉండాలి. అందుకని సేమ్గా తీసుకున్నా. ఒకటి కర్రీ రైస్కి అండ్ నెక్స్ట్ కర్డ్ రైస్కి. చాలా వరకు ప్లాస్టిక్ని అయితే అవాయిడ్ చేయండి, పిల్లలకి మాత్రము ప్లాస్టిక్ అస్సలు వాడకూడదు. వీలైనంత వరకు అయితే స్టీల్ వాడండి. నెక్స్ట్ బాటిల్స్ కూడా వాళ్ళు చాలా ప్లాస్టిక్ చూసారు, నాకు అస్సలు నచ్చలేదు. మా పెద్ద అబ్బాయికి ఆల్రెడీ మా డాడీ కొనిచ్చిన బాటిల్ ఉంది, తనకి వాడు అదే నాకు గుర్తుండాలని అదే ఉంచుకున్నాడు. నెక్స్ట్ చిన్నోడికి మాత్రం చిన్న వాటర్ బాటిల్ తీసుకున్నా. ఇది మొత్తం స్టీల్ వచ్చింది లోపల కూడా. ఇలాంటివి బెటర్, ప్లాస్టిక్ అయితే వాడకండి పిల్లలకి. ఇవే మేమైతే స్కూల్ కోసం తీసుకున్న సామాన్లు. చాలా వరకు ఇంట్లో ఉన్నాయి, చాలా వరకు అయితే ఉన్నాయి. బ్యాగ్స్ కానీ చాలా వరకు బాస్కెట్స్ కానీ అన్నీ ఉన్నాయి. బుక్స్, యూనిఫామ్స్ అయితే మనకి స్కూలే ప్రొవైడ్ చేస్తుంది. కాకపోతే ఇంకా ఆ స్టాక్ రాలేదు, అందుకని అవి చూపించలేకపోతున్నా. ప్రస్తుతానికైతే ఇదే. మనం డీమార్ట్ వెళ్తే కావాల్సినవే కాదు, మనకి అవసరం లేనివి కూడా కొంటాం కాబట్టి నేను కూడా కొన్ని తీసుకున్నాను. అందులో ఏంటంటే కామ్స్, ఒకటి నాకు, ఒకటి మా పిల్లలకి. ఇది 99 రూపీస్ పడింది, 2 తీసుకున్నాను. నెక్స్ట్ మనం చాయ్ లవర్ని కదా, మెయిన్గా నేను చాయ్ లవర్ని, అందుకని కప్స్ తీసుకున్నా. ఎందుకంటే వీడియోస్కి కొంచెం బాగా కనిపిస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకి ఎంఆర్పి 25 రూపీస్, మనకి 19 రూపీస్కి వచ్చింది. ఇవి 2 తీసుకున్నా. అండ్ నెక్స్ట్ మనం కుకింగ్ వీడియోస్ చేస్తాం కదా, ప్రజెంటేషన్ కోసం అని ఇదొకటి తీసుకున్నా. ఇది 39 రూపీస్ పడింది. అలాగే ఇదొకటి తీసుకున్నా, ఇది 99 రూపీస్ పడింది మనకి. అసలు ప్రైస్ అయితే 110 రూపీస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది నాకు చాలా యూజ్ అవుతుంది, చాలా వీడియోస్కి, మెయిన్ బేకింగ్ వీడియోస్కి అయితే ఇది కంపల్సరీ యూజ్ అవుతుంది. దీని అసలు ప్రైస్ వచ్చేసి 440, నాకు 279కి పడింది. బాగుంది, క్వాలిటీ బాగుంది. ఇది పిల్లల కోసం చాకోస్ తీసుకున్నాము. ఇది మా వాళ్ళు జ్యూస్ అయితే అస్సలు వదలలే, కావాలి అని. ఆల్రెడీ ఓపెనింగ్ కూడా అయిపోయింది. కాకపోతే మనకి ఇక్కడ జిప్ లాక్ అనేది వచ్చింది. ఇట్లా ఓపెన్ చేసి మళ్ళీ లాక్ చేసేసుకోవచ్చు. ఫ్యామిలీ ప్యాక్ ఇది అంతే కదా, పెద్ద ప్యాక్. నెక్స్ట్ బూస్ట్, మా వాళ్ళు బూస్ట్ తాగుతారు. అంత చిన్నది తీసుకున్నారేంటి అనుకుంటారేమో, ఆల్రెడీ మాకు ఒక ప్యాకెట్ ఉంది. ఒక ఎక్స్ట్రా ప్యాకెట్ అయితే తీసుకున్నాను.
అండ్ నెక్స్ట్ సేమియా ప్యాకెట్. గ్రాసరీస్కి అయితే వెళ్ళలేదు, కాకపోతే ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నా ఎందుకంటే పిల్లలకి సేమియా ఉప్మా చాలా ఇష్టం మా పిల్లలిద్దరికి, అందుకని ఇది ఒక ప్యాకెట్ తీసుకున్నా వాళ్ళ కోసము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్, సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ తీసుకున్నా, ఆల్రెడీ ఒకటి ఇంట్లో ఉంది ఎక్స్ట్రా, ఇది కూడా ఆఫర్లో ఉంది, ఎవరైనా అయితే తీసుకోండి. అండ్ నెక్స్ట్ సోప్స్, ఇవి స్టాక్ అయిపోయింది మా ఇంట్లో అందుకని తీసి పెట్టేసుకున్నా. మెయిన్గా వెళ్ళింది అయితే దీనికోసం, మేము డీమార్ట్కి వెళ్ళింది ఈ మిక్సీ కోసము. మేము ఆల్రెడీ పాతది సేమ్ బ్రాండ్ ఇలాంటి మిక్సీయే ఇదే కలర్ తీసుకున్నాము. అది ఆల్మోస్ట్ 8 years అయితే ఎలాంటి రిపేర్ లేకుండా చాలా వర్క్ చేసింది, రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసా, అయినా కానీ ఒక్క రిపేర్ కూడా అవ్వలేదు. అండ్ 8 years వచ్చింది. ఈ మిక్సీ తీసుకున్నాను, ప్రీతి క్రౌన్, ఇది చాలా బాగుంది, దీనికి 5 years వారంటీ అయితే ఇచ్చారు. అండ్ లాస్ట్ ఫైనల్ వచ్చేసి పిల్లోస్, ఇది మనకి ఆఫర్లో వచ్చింది 399 రూపీస్కి 2 పిల్లోస్. బాగుందా? ఇంతే మా షాపింగ్, చాలా చిన్న షాపింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతేనండి మేము చేసిన షాపింగ్. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. నెక్స్ట్ ఇంకో స్పెషల్ వీడియో అయితే రాబోతుంది. ఓకే అండి, అంతే మరి, బాయ్ బాయ్.